ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి నుంచి కూడా ఈ పరిపాలన రాజకీయ పరిపాలన సాగిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ రాజకీయ పరిపాలన ఏ స్థితికి చేరింది అంటే ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలను కూడా కనీసం జిల్లా అధికారులకు సంబంధం లేకుండా జిల్లా శాసనసభ్యుల దగ్గర నుంచి వారి కార్యకర్తల వరకు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సందర్భాలు గతంలో ఉంటే అది ఏ స్థితికి చేరిందంటే కనీస ఉత్తర్వులు కూడా లేకుండా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు అంటే జిల్లాలో ఉన్న గ్రామ సచివాలయాలు శాసనసభ్యురాలే వెళ్ళి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు ప్రభుత్వ ఉత్తర్వులు కానీ జిల్లా కలెక్టర్ గారి అనుమతులు కానీ లేకుండానే కార్యాలయాలు మారుస్తూ ఉన్నారు, పేర్లు మారుస్తూ ఉన్నారు. అందులో ఉన్న ప్రభుత్వ సామాగ్రి ఇష్టానుసారం వారు చేస్తూ ఉన్నారు. మీకు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే ఏ స్థితికి ఉందంటే వేపాడ మండలంలో బానాది గ్రామ సచివాలయం ఉంది. బానాదిలో ఆ గ్రామ సచివాలయాన్ని గత ప్రభుత్వంలో కట్టాం. గత ప్రభుత్వంలో ఆనాటి శాసనసభ్యుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. సక్రమంగా పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చోటా మోటా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇష్టానురాజ్యం చేస్తూ వారు వచ్చి ఒక పంచాయతీ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఒక రైతు భరోసా కేంద్రం కూడా అక్కడ పనిచేస్తూ ఉంటే ఏ రకమైన ఉత్తర్వులు లేకుండా, ఏ రకమైన అధికారుల ఉత్తర్వులకు సంబంధం లేకుండా, లేదు రైతు భరోసా కేంద్రాన్ని కనీసం వేరొక దగ్గర షిఫ్ట్ చేయకుండా, దానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిన్నటి రోజుని గౌరవ శాసనసభ్యురాలు, చాలా దురదృష్టకరం, ఒక శాసనసభ్యురాలు 3 సార్లు శాసనసభ్యురాలుగా పనిచేస్తున్న వారంటే మాకు ఎంతో గౌరవం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారు పరిపాలన కొనసాగిస్తామని చెప్తా వచ్చారు. కనీసం ఒక గౌరవ శాసనసభ్యురాలు ఒక గ్రామ సచివాలయంలో ఉన్న సామగ్రిని అంతా తీసుకెళ్ళిపోయి పక్కనే ఉన్న ఒక రైతు భరోసా కేంద్రం, మీకు చెప్తాను, అది కూడా ఫోటోలు చూపిస్తూ ఉంటాను. ఆ రైతు భరోసా కేంద్రం అది ప్రభుత్వ అనుమతి లేకుండా, జిల్లా కలెక్టర్ అనుమతులు లేకుండా దాని పేరు మార్చి దాన్ని గ్రామ సచివాలయంగా వారు నామకరణం చేసుకొని వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? జిల్లా కలెక్టర్ గారు అడిగితే నాకేం తెలియదండి అని చెప్తారు. అగ్రికల్చర్ జేడీ అడిగితే నాకేం తెలియదండి అని వారు చెప్తారు. అసలు ఈ జిల్లాలో ఏమైనా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే ఈ రకంగా సచివాలయాల అధికారులు లేకుండా, అధికార ఉత్తర్వులు లేకుండా ఏ రకంగా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు? ఇది గ్రామ సచివాలయం. ఇది గతంలో ప్రారంభోత్సవం చేసిన గ్రామ సచివాలయం.
బిల్డింగు సుమారు 40 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమం బానాది. ఇది బానాది రైతు భరోసా కేంద్రం. అక్కడ ఒక కార్యాలయం ఉంది. ఆ కార్యాలయాన్ని ఆ రోజు ప్రభుత్వ అవసరాల కోసం దాన్ని రైతు భరోసా కేంద్రంగా పెట్టాం. దాన్ని తీసుకొచ్చి పేరు మార్చేసి ఇవాళ ఇది బానాది గ్రామ సచివాలయం అని చెప్తా ఉంటే ఇది బానాది గ్రామ సచివాలయం పెడితే ప్రభుత్వం జిల్లాలో కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, డిపిఓ ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? ఒక గౌరవ శాసనసభ్యురాలు ఎలాంటి అనుమతులు లేకుండా దీంట్లో ఉన్న సామగ్రిని అంతా తీసుకెళ్ళిపోయి శాసనసభ్యురాలు ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఎవరికి ఇష్టానుసారంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతుందా జిల్లాలో అని చెప్తూ అడుగుతా ఉన్నాను. నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. నా 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 నోటీసులో లేదండి వారు చెప్తున్నారు. దీంట్లో ఉన్న సామగ్రి అలాగే రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఒక టీవీలు కానీ కియోస్కోలు కానీ ఆ ప్రచార సామగ్రిని తీసుకెళ్ళిపోయారు. అసలు ఎవరిచ్చారు ఈ అధికారం? ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దాని జవాబుదారీతోనే ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారిది, ప్రజాప్రతినిధులు అయితే ఆ శాసనసభ్యురాలు గారిది. వారే జిల్లా కలెక్టర్ గారు నాకు తెలియదని చెప్తారు. శాసనసభ్యురాలు వెళ్ళి అధికారులు లేకుండా కార్యక్రమాలు చేస్తారు. సంబంధిత అధికారులు అక్కడ లేరు. ఇది ఏం జరుగుతూ ఉంది జిల్లాలో? ఓ ప్రతిపక్ష పార్టీగా ఇది చూస్తూ ఊరుకోం. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దాన్ని కాపాడవలసిన బాధ్యత అధికార పక్షం ఎప్పుడైతే లోపిస్తుందో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. ప్రజల ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చిన ఎలాంటి కార్యక్రమాల్లో అయినా ఒక మహిళా సర్పంచ్, ఆ గ్రామానికి ఉన్న మహిళా సర్పంచ్ని మీరు చూడలేకపోయారే? మీరు శాసనసభ్యురాలుగా మేము అంగీకరించి ఆ ప్రజలు ఎన్నుకుంటే ఇప్పుడు మహిళా సర్పంచ్గా ఉన్న ఆమెని అక్కడున్న గ్రామంలో నాయకులు అంగీకరించలేకపోతున్నారే? ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ ఇదేనా మీరు ఒక మహిళకి ఇచ్చే గౌరవం? మీరు ఒక సాటి మహిళ అయి ఉండి ఒక సాటి మహిళా సర్పంచ్గా ఉన్న ఆ గ్రామంలో అక్కడున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ అధికారికంగా సుమారు 40 లక్షల రూపాయలతో కట్టిన బిల్డింగ్ని, రెండోది ఇప్పుడు ఏదైతే మీరు దౌర్జన్యంగా మీరు కార్యక్రమం చేశారో, అధికార దుర్వినియోగం చేశారో, ఆ బిల్డింగ్ వచ్చి రైతు భరోసా కేంద్రం అక్కడ రైతులందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటే మీరు ఏ రకంగా దాన్ని ఆ కార్యక్రమాన్ని చేశారు? ఏ అధికారంతో శాసనసభ్యురాలుగా చేశారు? జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. రేపు వచ్చే సోమవారం నాటికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం యథాస్థితిలో ఉంటే సరే ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉంటే చెప్పండి. ఇక మేము ఉత్తర్వులు ఇచ్చాం, ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం చేశామంటే దాని గురించి తగిన స్పందిస్తాం. రేపు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు నేరుగా సోమవారం వచ్చే గ్రీవెన్స్ రోజుని వారికే తెలియజేస్తాం. వారికి నేరుగా నేనే వస్తాం. నేను, మా సర్పంచ్ గారు, మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మేమందరం కూడా మండలంలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి నేరుగా జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ రోజుని ఖచ్చితంగా మొట్టమొదటిగా గ్రీవెన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితిని ఈ జిల్లాలో కలిగిస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఇస్తాం.
తదుపరి కార్యాచరణ ఈ రకమైన ఉల్లంఘన చేసిన ఈ రకమైన దౌర్జన్యాన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అడ్డుకోవాల్సింది పోయి ఈ రకంగా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంటే అసలు జిల్లాలో ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉందా అనే ఆలోచన కలుగుతూ ఉంది. మీ ద్వారా జిల్లా ప్రజలందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రకమైన పరిపాలన మంచిది కాదు. మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. మీ పరిపాలన మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు లేవు, మీరు ఇచ్చే కార్యక్రమాలు లేవు. ప్రజల్లో మిమ్మల్ని వాళ్ళ ప్రజల్లో గ్రామాల్లో తిరగలేని పరిస్థితుల్లో మీరు ఎప్పుడే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి ఏంది ఉంది సమయం, చాలా సమయం ఉంది. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ధైర్యంగా జిల్లా పరిషత్ సమావేశాలు వస్తే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ సమావేశాలకు రాని పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారు.